మీ పేరు గిరీనా? గిరి అనే పేరులో 4 అక్షరాలున్నాయి. లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 5. పంచభూతాలు, పంచప్రాణాలు, పంచాంగం అన్నీ 5. దుర్గా 5, అల్లా 5, జీసస్ 5. అయ్యప్ప మాలేసే స్వామి 5, మాల 41 డేస్, నమాజ్ 5 టైమ్స్. సో ఈ 3 అక్షరాల్లో ఉన్న ఉమా కానీ, జై కానీ, దేవ్ కానీ, సాయి కానీ, రమ కానీ, రామ కానీ, సీత కానీ, రాజా కానీ, రాజు కానీ, గిరి కానీ కష్టాలే. సో 4 అక్షరాల్లో పేరు ఉంటే దేవుడు ఇంత సంతోషం ఇస్తా అంటే ఇంత చాలని చెప్పేది 4. రాహు ప్రభావం వల్ల కష్టాలు ఎక్కువ, నిజాయితీ ఎక్కువ. సో 4 వాళ్ళకి డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చీకట్లోకి వెళ్ళాలి. సో గిరిలో 18 నంబర్ అండ్ 16 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. 18 ఇస్ ఫర్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్ వైఫ్కి ఇవ్వచ్చు, ఉద్యోగానికి ఇవ్వచ్చు, మానవ సంబంధాలకు ఇవ్వచ్చు, డబ్బుకి ఇవ్వచ్చు. 16 అంటే పడిపోవడం. ఈ 16 వచ్చేవాళ్ళకి అర్లీగా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ వస్తుంది, కోపం ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ. సో నేను గిరి పేరులో లెటర్ మారుస్తా. ఒక లెటర్ కాలింగ్ గిరినే ఉంటుంది. నేను చెప్పినట్టు కోర్స్ రైటింగ్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ స్టోన్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ మార్పులు చేసుకుంటే చాలు, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా? సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు. నేను కూడా లాస్ట్ 6 years వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని. బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరులో బలమని తెలుసుకోవాలి. బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనసుతో వాయిస్ ఇస్తున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్లు రాసుకోండి. స్క్రీన్లో ఉండే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లు చేయకండి, ఒక నంబర్కే చేయండి. ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9951197198, 9951197198. సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను. బాగుంటే మీరు అదృష్టం చెప్తాను, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను. బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వితౌట్ డిలే. మీ పేర్లో అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను.